లేబర్, డెలివరీ అనే అత్యంత కీలకమైన ప్రాసెస్లతో ప్రెగ్నెన్సీ జర్నీ ముగుస్తుంది. బేబీ బయటకు వచ్చే క్రమంలో కేవలం తల్లి ఆరోగ్యమే కాదు, శిశువు హెల్త్ ను కూడా ప్రతి నిమిషం మానిటర్ చేయడం తప్పనిసరి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో అయితే ఇది మరింత ముఖ్యం. ఫీటల్ మానిటరింగ్ ద్వారా బేబీ బయటకు వచ్చేదాకా వారి బాగోగులను మానిటర్ చేస్తూ అవసరం మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వైద్యులు. తొమ్మిది నెలల పైన కొద్ది రోజులు హాయిగా అమ్మబొజ్జలో వెచ్చగా ఉన్న బేబీ కాన్పు సమయానికి చాలా ఇరుకుగా ఉండే తల్లి పెల్విస్ మార్గం అంతా దాటుకుని బయట ప్రపంచంలోకి రావడం అంత సులువైన పని కాదు. ఇదంతా కూడా సహజమే. అయినా కూడా బేబీకి పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఈ క్రమంలో అవసరం మేరకు డైరెక్షన్ మారుస్తూ ఒక్కో డిగ్రీ కదులుతూ నెమ్మదిగా బర్త్ కెనాల్ గుండా బయట ప్రపంచంలోకి రావడంలో అత్యధిక కేసుల్లో బేబీస్ అంతా పాస్ అయిపోతారు. కానీ ఒక్కోసారి వివిధ కారణాల వల్ల బేబీ బయటకు రావడంలో ఇబ్బందికి గురికావచ్చు. దీన్నే ఫీటల్ డిస్ట్రెస్ అంటారు. ఇది ముఖ్యంగా బేబీ హార్ట్ రేట్లో హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఈ కండిషన్స్ ని మానిటర్ చేయడాన్నే ఫీటల్ మానిటరింగ్ అంటారు. మామూలు కానిపోతుంది, తల కిందికే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు కూడాను, ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కూడాను ఫీటల్ మానిటరింగ్ అనేది ఒక పద్ధతి. ఈ ఫీటల్ మానిటరింగ్ ఒక్కటి కాకుండా తల్లిది కూడాను మెటర్నల్ మానిటరింగ్, అంటే తల్లి పరిస్థితి కూడా ఎలా ఉంది మేము చూసుకోవాల్సి వస్తుంది. దీనికి పార్టోగ్రామ్ అని చెప్పేసి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు చాలా కాలం క్రితం. అంటే నొప్పులు మొదలయ్యాక గర్భాశయ ముఖద్వారం ఇలా తెరుచుకోవాలి, ఇన్ని గంటలకి ఇలా తెరుచుకోవాలి, ఇలా నొప్పులు రావాలి, ఇవన్నీ చెప్పారు. ఇటీవలి కాలంలోనూ చాలామంది దాన్ని మోడిఫై చేశారు. అందులో ముఖ్యంగా స్టడ్, ఫిల్పాట్ అనేవాళ్ళు. వీటన్నిటినీ తీసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లి పరిస్థితి, బిడ్డ పరిస్థితి రెండూ కలిపి ఒక కాంపోజిట్ పార్టోగ్రామ్ అని తయారు చేసిందనమాట. దీని ప్రకారము నొప్పులు వచ్చాక తల్లి పరిస్థితి ఎలా ఉంది, తల్లి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, తల్లి పల్స్ రేట్ ఎలా ఉంది, దాని ఊపిరి ఎలా పీల్చుకుంటున్నారు, అలాగే బిడ్డ పరిస్థితి ఎలా ఉంది, బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉంది, గర్భాశయ ముఖద్వారం తెరుచుకుంటుందా, నొప్పులు బాగా వస్తున్నాయా, అంటే నొప్పులు మొదలైన సమయం నుంచి ఈ గర్భాశయ ముఖద్వారం తెరుచుకోవడం సర్వైకల్ డైలటేషన్ అంటాం. దీన్ని ఎలా సాగుతోంది ఈ ప్రక్రియ అన్నది చూస్తాం. దాంతోపాటు తల ఎలా దిగుతోంది అన్నది కూడా చూస్తాం. లేబర్లో భాగంగా ఫీటల్ హార్ట్ రేట్ అసెస్మెంట్ అన్ని కేసుల్లో కంటిన్యూస్ గా ఉండాల్సిందేనా, లేదంటే అవసరం మేరకు మాత్రమే వాడుకోవచ్చా అనే సందేహం మీకిప్పటికే వచ్చుంటుంది. లో రిస్క్ ప్రెగ్నెన్సీలలో కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ అవసరం ఖచ్చితంగా లేదనే చెప్తున్నాయి పరిశోధనలు. ఇలాంటి కేసుల్లో ఫీటల్ మానిటరింగ్ మెషిన్ లేదా డాప్లర్ తో మధ్య మధ్య రొటీన్ గా మానిటర్ చేస్తే సరిపోతుంది. ఒక్కోసారి లేబర్ అంతా కూడా సరిగ్గా ప్రోగ్రెస్ అయిపోతుందంటే ఆ అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ లేబర్ కనుక ఇండ్యూస్ చేయబడ్డా లేదా ఎపిడ్యూరల్ చేసినా కూడా ఫీటల్ మానిటరింగ్ తప్పనిసరి. వీటితో పాటు మరిన్ని మెడికల్ కండిషన్స్ ఫీటల్ మానిటరింగ్ డిమాండ్ చేస్తాయి. ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా షుగర్ ఉందనుకోండి, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం. కానీ ఈ కంటిన్యూస్ మానిటరింగ్ మూలాంచి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏంటంటేను దీని మూలాంచి ఎక్కువగా సిజేరియన్ సెక్షన్లు అయిపోతున్నాయి, గుండె చప్పుల్లో మార్పులు వచ్చేస్తున్నాయని డాక్టర్లు భయపడుతున్నారు. దాని మూలాంచి కూడా సిజేరియన్ రేట్లు ఎక్కువ అవుతున్నాయని ఇటీవలి కాలంలో కంటిన్యూస్గా చేయకండి, ఇంటర్మిటెంట్గా చేయండి, అంటే అప్పుడప్పుడు చేయండి. అలాగే గర్భాశయ ముఖద్వారం తెరుచుకుంటుందా లేదా అన్నది కూడా చూస్తాం. పూర్తిగా తెరుచుకున్న తర్వాత ప్రతి నొప్పి తర్వాత కూడాను దీన్ని చూస్తామన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ తల కిందికి వస్తున్నప్పుడు దారిలో బిడ్డ తలకి కంప్రెషన్ వస్తుందన్నమాట, అంటే నొక్కేస్తుందన్నమాట దారి. ఆ నొక్కేస్తున్నప్పుడు కూడాను కొన్ని నర్వ్స్ స్టిమ్యులేట్ అయ్యి గుండె చప్పుడు తగ్గే ప్రమాదం ఉంటుందన్నమాట. అది మరీ తగ్గితే ప్రమాదము. అప్పుడు మేము మామూలుగా కింది నుంచి కాన్పు చేసేయగలము అంటే ఆయుధాలు వేయడం అంటారు, ఫార్సెప్స్ డెలివరీ అన్నమాట. అదైనా లేకపోతే వాక్యూమ్ డెలివరీ అంటారు, అదైనా చేసేస్తామన్నమాట. అలా కాదనుకోండి, గర్భాశయ ముఖద్వారం తెరుచుకోలేదు కానీ బిడ్డ గుండె చప్పుడు చాలా తగ్గిపోతుంది, అది దాని నొప్పులు తగ్గిన తర్వాత కూడా పైకి రావట్లేదు, చాలా టైం పడుతుంది అనుకోండి, అలాంటప్పుడు బిడ్డ పరిస్థితి కొంచెం క్లిష్టంగా మారుతుందని చెప్పి ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసిన అవసరం రావచ్చు. ఇది ఒక్కసారి తగ్గిపోతేనే ఎవరు సిజేరియన్ చెయ్యరు. కనీసం ఒక 10-15 నిమిషాలు మేము మానిటర్ చేస్తాము, కొన్నిసార్లు అర్ధగంట వరకు కూడా చూస్తాం. కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ చేసేందుకు 3 పద్ధతులు వాడుకలో ఉన్నాయి.
మొదటిది ఎలక్ట్రానిక్ మానిటరింగ్, రెండవది ఇంటర్నల్ మానిటరింగ్, మూడవది టెలిమెట్రీ మానిటరింగ్. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పద్ధతిలో 2 ఎలక్ట్రానిక్ పరికరాలను గర్భిణీ అబ్డామిన్ కి స్ట్రాప్ చేసి కనెక్ట్ చేస్తారు. ఈ పరికరాలలో ఒకటి ఫీటల్ హార్ట్ బీట్ రికార్డ్ చేస్తుంది. మరో పరికరం గర్భిణీలో వస్తున్న కాంట్రాక్షన్స్ తీవ్రతని, అవి వస్తున్న టైం గ్యాప్ ని రికార్డ్ చేస్తుంది. ఈ పద్ధతి అత్యంత సాధారణంగా వాడబడుతున్నది మాత్రమే కాదు, గర్భిణికి కూడా అనుకూలమైనది. ఇది ఎవరికి చేస్తామంటే బేబీ ఆల్రెడీ గ్రోత్ తక్కువగా ఉంది, ఉమ్మునీరు తక్కువగా ఉంది, లేదా మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లై, ఈ డోప్లర్ స్టడీస్ అని చేస్తాము, బ్లడ్ సప్లై బాగాలేదు, డోప్లర్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేదా మదర్కి ఏమైనా హై బీపీ ఉంది, మదర్కి ఏమైనా షుగర్ కంట్రోల్లో లేదు ఎక్కువగా ఉంది, మదర్కి ఏమైనా రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మదర్కి ఏమైనా RH ఇన్కంపాటబిలిటీ అంటే బ్లడ్ గ్రూప్ తేడాలు, అలా ఏమైనా బ్లడ్ గ్రూప్ RH నెగిటివ్ ఉన్నట్టయితే మనం కంపల్సరీగా ఈ ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్ అనేది చేయాలి. సో ఈ ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటరింగ్ లో ఏం చూస్తామంటే మనం ఫస్ట్ బేస్ లైన్ ఫీటల్ హార్ట్ బీట్ చూస్తాం అనమాట. ఫీటల్ హార్ట్ 110 to 150 ఉంటే నార్మల్, అలా కాకుండా 110 కన్నా తగ్గి 150 కన్నా ఎక్కువ ఉంది అంటే అది అబ్నార్మల్, బేబీ లోపల డిస్ట్రెస్ లో ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు 110 ఉన్నది కొంతసేపటికి 115 ఉంటుంది, తర్వాత 120 ఉంటుంది, మళ్ళీ 140కి వెళ్తుంది, అలాగా వేరీ అవుతూ ఉంటుంది. సో ఈ వేరియబిలిటీ అనేది నార్మల్, అలా ఉంది అంటే హార్ట్ బాగా పనిచేస్తుంది అని అర్థం. అలా కాకుండా మనం ఒక 20 మినిట్స్ చూసినా 30 మినిట్స్ చూసినా అలా స్ట్రెయిట్ లైన్ కింద ఒకటే 110 దగ్గరే 120 దగ్గరే ఉందనుకోండి, అప్పుడు ఇది కంపల్సరీ బేబీ డిస్ట్రెస్ లో ఉంది అని అర్థం. అదేవిధంగా బేబీ స్లీప్ లో ఉన్నప్పుడు కూడా, బేబీ ఏమైనా నిద్రపోతున్నప్పుడు కూడా హార్ట్ బీట్ అలా స్ట్రైట్ గా రావచ్చు. మనకు ఒకే హార్ట్ బీట్ ఎంతసేపు 20 మినిట్స్ చూసినా 30 మినిట్స్ చూసినా మనకి గ్రాఫ్ లో ఒకటే వస్తుందన్నమాట. సో అది స్లీప్ వల్ల కూడా రావచ్చు. సో అది డిస్ట్రెస్సా స్లీపా అనేది మళ్ళీ మనం ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. బేబీని కొంచెం స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ డౌన్ అయినా పెరిగినా ఈ యొక్క వేరియబిలిటీ తగ్గినా మనకి బేబీ ప్రాబ్లంలో ఉందని అర్థం. ఇంటర్నల్ ఫీటల్ మానిటరింగ్ అనే మరో పద్ధతిలో పేరుకు తగ్గట్టే చాలా చిన్న పరిమాణంలో ఉండే ఎలక్ట్రోడ్ ని స్త్రీ యోని మార్గం గుండా పంపి అది బేబీ మాడుపై అటాచ్ చేస్తారు. బయట నుంచి కాంట్రాక్షన్స్ ని మెజర్ చేస్తూ ఇంటర్నల్ గా బేబీ హార్ట్ బీట్ ని మానిటర్ చేస్తారు. ఈ పద్ధతిలో బేబీ హార్ట్ బీట్ మరింత ఖచ్చితంగా కనుక్కునే అవకాశం ఉంది. ఫీటల్ మానిటరింగ్ లో మరో పద్ధతి టెలిమెట్రీ ఫీటల్ మానిటరింగ్. అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఇప్పటికే ఈ పద్ధతి వాడుతున్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలలో ఇంటి వద్ద ఉంటూనే గర్భిణికి అటాచ్ చేయబడే టెలిమెట్రీ పరికరం ద్వారా 24/7 ఫీటల్ హెల్త్ ని హాస్పిటల్ నుంచి వైద్యులు మానిటర్ చేయొచ్చు. ఈ టెలిమెట్రీ మానిటరింగ్ అనేది ఇంకా అంత అందుబాటులో లేదు. సో కొంతమందికి కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రాబ్లమ్స్, డయాబెటీస్, కొంతమందికి ఈ యాంటీబాడీస్ ప్రాబ్లం, రీనల్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం వాళ్ళకి బేబీని చాలా ఎక్కువ సార్లు మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ప్రతిసారి హాస్పిటల్కి రాకుండా ఇంట్లోనే ఈ CTG మానిటర్ కనెక్ట్ చేసుకుని ఆ హార్ట్ బీట్ ట్రేస్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ త్రూ టెలిమెట్రీ, అంటే డాక్టర్ హాస్పిటల్లో ఉండి కూడా డైరెక్ట్గా ఆ హార్ట్ బీట్ ట్రేసెస్, బేబీ వెల్ బీయింగ్ తెలుసుకోవడానికి టెలిమెట్రిక్ మెడిసిన్ అనేది వచ్చింది. కానీ అది ఇంకా అంత అందుబాటులో లేదు మనకి. అండ్ అంటే ఇలా హై రిస్క్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి హార్ట్ బీట్ అంటే బేబీ వెల్ బీయింగ్ చెక్ చేయించుకోవడం మంచిది.